తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. శుభాశీషులమ్మ. గురూజీ, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటే దేవుడు కూడా మార్చలేడు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం గురూజీ? అలాగే నిద్రకు నిర్వచనం ఏంటి? ఇది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. బాగుందమ్మా. కర్మ, కర్మలు అంటే అర్థము చేయునది అనే అర్థం వస్తుంది. ఈ కర్మ చెయ్యండి, ఈ కర్మను అనుభవించండి, ఈ కర్మ అనుభవించాల్సి ఉంది, నా కర్మ ఏం పాపం చేశానో ఏం పుణ్యం చేశానో ఈ కర్మ అనుభవిస్తున్నానే మన పూర్వీకులు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కర్మ అంటే జరుగునటువంటిది, జరిగేటటువంటిది అనేటువంటిది అర్థాలు ఉన్నాయి. పూర్వజన్మలో ఏదైతే చేస్తారో మానవులు, అది మిగిలిపోయిన కర్మలు అంటే థింగ్స్ ఈ జన్మలో ఈ జన్మెత్తి ఆ కర్మలన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. లేకపోతే జన్మ అక్కర్లేదు. జన్మెందుకు? పని లేకుండా మనం ఆఫీస్కి వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే పూర్వజన్మలో మనం మిగిలిపోయిన వాటి ఆ కర్మలు చేయడానికే ఈ జన్మ. ఇప్పుడు కర్మ లేకుండా ఏ పని లేకుండా ఉంటే నిష్కామ కర్మ, ఇంకా ఏం ఉండదు, ఇంకా మళ్ళీ జన్మలు ఉండవు. అది ఇంకో సీక్రెట్. ఏదైనా పని చేస్తే ఆ కర్మలు అనుభవించడానికి ఈ జన్మలు ఉన్నప్పుడు, కర్మలు లేనప్పుడు ఇంకా అనుభవించడానికి ఏం ఉండదు. అలాగే ఇంకా భగవంతుడికి సంబంధించి బ్రహ్మ రాత రాశాడు, విధి రాశాడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బ్రహ్మదేవుడు మీ రాత రాయడు, మీ తలరాత మీరే రాసుకుంటారు. ఎలా? నిర్ణయాలు, ప్లానింగ్. మీరు మంచి ప్లాన్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సరిగ్గా ఆలోచన చేయకపోతే మీకు లాస్ వస్తుంది, అంటే నష్టపోతారు. ఇక్కడ దేవుడు సంబంధం లేదు. దేవుడు సాక్షిభూతుడు, మీరేం చేసినా చూస్తూ ఉంటాడు. ఆయనకి ప్రాధేయపడి ఆయన కోరితే తప్ప ఇన్వాల్వ్మెంట్ కాడు. అలాగే ఇక్కడ బ్రహ్మరాత అంటే మనం కూడా బ్రహ్మలమే, మనం కూడా మానవ అవతారమే. దేవుడికి 9 అవతారాలు ఉన్నాయిగా, మనది కూడా మానవ అవతారం, తక్కువ కాదు. లక్కీగా ఏమిటంటే మనం సంతోషించాల్సింది 9 అవతారాలు కూడా మానవ అవతారాల్లో కొన్నిట్లో దేవుడు అవతరించినట్టుగా మనం పురాణాలు, హరికథలు ఇవన్నీ. రామావతారం మానవుడేగా, అంటే మానవ రూపమే కదా. అలాగే కృష్ణుడు మానవుడేగా. వామనుడు, ఇప్పుడు రాబోయే కల్కి భగవాన్, ఆయన కూడా మానవుడే. అంటే రూపం, దేవుడు ఆయన ఏ రూపం తలిస్తే ఆ రూపంలో అవతరించే శక్తి సంపన్నుడు ఆయన. మనం కూడా కోరికలను బట్టి ఈ జన్మలు వస్తాయి మానవులకి. ఈ జన్మలో మిగిలిపోయినవి ఇందాకే చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ బర్త్. అందుకని మనం బ్యాలెన్స్ ఉంచకూడదు, అప్పు చేయకూడదు, పూర్తిగా తీర్చేద్దాం. ఇక అప్పుడు మన అప్పు పుట్టనప్పుడు ఇంకా మనం ఎవరికి బాకీ లేంగా. అలాగే మన కర్మల్ని కూడా విశేషంగా అన్నీ తొలగించేసుకొని మనం క్రియేట్ చేసి, మనం ఇలా క్రియేట్ చేస్తామంటే ఆకర్షణ అనేటువంటి ఒక మహమ్మారి ఉన్నది. అన్నిటికీ ఆకర్షితం కాకూడదు. అట్రాక్ట్ అంటాం కదా, అది కావాలి, ఇది బాగుంది, ఇది కొనాలి, ఇది ధరించాలి, ఈ కారు కొనాలి, ఏవో ఉన్నాయి కదా. ఆ కోరికలన్నీ కూడాను ఆకర్షితం. కంట్రోల్గా ఉండే కోరికలు ఉన్నప్పుడు ఏం కాదు. ఏమవుతుంది? మనం కంట్రోల్గా ఉన్నాం, ఇది ఇంతవరకే లిమిట్స్ దాటినప్పుడు మన చేతిలో ఉండవు ఇంకా. అలాగే మనం ఆకర్షితం అయిపోయి, కొన్నిటికి ఆధీనం అయిపోయి, కొన్నిటికి బానిసలం అయిపోతేనే మనకి ఆ ప్రభావం పడుతుంది. లేకపోతే ఏమీ లేదు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం మనకే ఉంటుంది. అందుకని భగవంతుడికి పాపం, ఆయన దయామయుడు, కరుణామయుడు, ఏ సంబంధాలు లేవు. మన కోరికలు మనమే తీర్చుకోవడానికి, మన కోరికలు మనమే పొందడానికి రకరకాల వేషాలు, ప్లాన్లు చేసుకొని బాధలు పడుతూ కర్మలు అనే పేరుతో మళ్ళీ జన్మలు ఎత్తుతున్నామనేటువంటిది క్లియర్. దేవుడు మిమ్మల్ని ఎత్తమన్నాడా? ఎత్తమనలేదు. ఆయనలో ఉండమన్నాడు, ఆయన బిడ్డగా. మనం ఆయనలాగా దేవుడు లాంటి పనులు చేస్తున్నామా? దేవుడు లాంటి పనులు చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో కొంతమంది, డబ్బున్న వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని
సత్రాలు కట్టిస్తే దేవుడు లాంటి వ్యక్తి సత్రం కట్టించాడు మాలాంటి వాళ్ళు ఓ 2 రోజులు ఉండడానికని ఊళ్ళల్లో అంటూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నాయి ఊళ్ళల్లో. దేవుడి దగ్గర కూడా సరే ఇప్పుడు దే ఆర్ ఛార్జింగ్ అనుకోండి. ధర్మసత్రాలున్నాయి. చార్జ్ చేస్తున్నారు కదా దేవుడి దగ్గర. ఒకప్పుడు ఊళ్ళల్లో కూడా నో చార్జెస్. 2 రోజులు ఉంటావా? 4 రోజులు ఉంటావా? ఉండు. అలా సహాయం చేసి దేవుళ్ళలాంటి పనులు చేసేవాడు. అందుకని శిలాఫలకాల మీద రాసేవారు. విగ్రహాలు ఇప్పటికి కూడా పెడుతున్నారు దేవుళ్ళలాంటి వాళ్ళవి. మంచి పనులు చేసిన వాళ్ళవి. అంటే గుర్తుగా. అది. అంటే ఏమిటి? దేవుళ్ళలాంటి పనులు మంచి గుణాలతో మంచి పనులు చేస్తే మనం కూడా దైవ స్థితి పొందుతూ అందరితో మెచ్చుకుంటూ అందరితో ఆరాధింపబడతాము. అవునా కాదా? సత్యమా కాదా? ఇప్పుడు గొప్పవాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళని గుర్తుగా ఫోటోలు పెట్టుకుంటున్నాం. మరి విగ్రహాలు స్థాపన చేస్తున్నాం కార్నర్స్లో. అడ్రస్లు కూడా చెప్తున్నాం. అది. అందుకని మన కర్మకి మనమే బాధ్యులము. అవి పూర్వజన్మ చేసిన కర్మల్ని అనుభవించడానికి ఇది. తర్వాత ఈ కర్మలన్నీ విశేషంగా సశేషంగా చేసేస్తే మళ్ళీ జన్మ మీరు కావాలంటేనే వస్తారు. ఇప్పుడు కావాలంటేనే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉంటాం కదా, సైట్ సీయింగ్ ఇలాంటివి. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు అమెరికా పోతామమ్మా, ఉద్యోగానికి కోసం వేరు, అక్కడ చూడడానికి లిబర్టీ అవన్నీ చూడడానికి, స్టాచ్యూ చూడడానికి వెళ్ళడం వేరు. అంటే ఆనందంగా గడపడానికి. అంతే కదా. ఇప్పుడు కూడా ఈ దేహంలోకి ఆత్మ తన పనులు చేసుకోవడానికి వచ్చిందమ్మా, అంతేగాని వేరేది కాదు. అందుకని మనం నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసుకొని, నిర్ణయం తీసుకొని, వచ్చిన పనులు చేసుకొని, ఒక ఊరు వెళ్తే అక్కడే ఉంటామేంటి? పనులు కాగానే వచ్చేయం, మన ఊరు మనం వచ్చేస్తాం. అలాగే ఆ భగవంతుడు దగ్గరికి ఆ తేజోలోకాలు అంటారు వాటిని. ఆ లోకాల్లో మనం కూడా తేజస్సే. ఒక రకంగా తేజోలోకంలో ఉండే వాళ్ళంతా తేజో కలిగి ఉంటారు. రూపాలు లేని తేజస్సుని ఆత్మ అంటారు. మనలో కూడా ఆత్మ హృదయ కుహరంలో మెడుతూ మెరుస్తూ ఉంటుంది. ఈ ఇంత పెద్ద శరీరాన్ని, ఈ యొక్క జీవనాన్ని అది నడిపిస్తూ ఉంటుంది. మాటలు వినిపిస్తూ ఉంటుంది, మాట్లాడిస్తూ ఉంటుంది, చూపుతో చూస్తూ ఉంటుంది. ప్రాణశక్తి, ఎనర్జీ లేకపోతే పడిపోతాం. పడిపోతే ఏం చేస్తారు? తీసుకెళ్తారు. అంటే ఈ మనిషి లేడు, శివైక్యం చెందాడు, ఇలాంటి ఏదో పదాలు ఉంటాయి. మరి ఆత్మకి చావు పుట్టుకలు లేవని గీతాచార్యులు చెప్పారు, ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు. శరీరానికి మాత్రం లిమిటేషన్స్ ఉన్నాయి. 120 ఏళ్ళు. 120 ఏళ్లలో 60 ఏళ్ళు మనం నిద్రపోతాం. రాత్రిపూట నిద్రపోకుండా ఉంటామా? పొద్దున ఫ్రెష్ అవ్వాలి కదా. 24 ఏళ్ల దాకా చదువు సంధ్య రాదు. డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కదా. ఎంఎస్ కూడా చేస్తాం. తర్వాత ఉద్యోగం వేట, ఏడాదో 6 నెలలో. 25, 26 ఏళ్ళు అయిపోయింది. అది కాగానే మా అబ్బాయికి పెళ్లి చేయాలని పెళ్లి చేసేస్తాం, అమ్మాయికి పెళ్లి చేసేస్తాం. అదొక 2 ఏళ్ళు ఎతుకులాట. కొంతమందికి 6 నెలల్లో అవుతుంది. తర్వాత ఇల్లు కొనాలి. అబ్బాయి ఉద్యోగం ఉంది, అదేదో అర్హత ఉంది కట్టడానికి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటాం. అదైన తర్వాత పిల్లలు, ఒక నలుసు ఉండాలి. ఆ తర్వాత అమ్మా నాన్న ఆరోగ్యాలు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు. మొత్తానికి మనిషి తన 120 సంవత్సరాల్లో 6 నెలలు మాత్రమే వాడి కోసం బతకడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మీ లెక్క చెప్పాగా, 120లో 60 డైరెక్ట్ పోతుంది, ఆ 60లో 24 బాయ్, చదువు సంధ్య అవి బాయ్. ఇంకేముంది? జస్ట్ 6 months, 180 days మాత్రమే యువర్స్. అందుకనే మీ గురించి ఆలోచించడానికి, మీ గురించి ఆనందంగా ఉండడానికి అప్పుడు పనికొస్తుంది. అప్పుడన్నా దేవుణ్ణి దండం పెట్టుకోండి, దేవుణ్ణి మీరేంటో తెలుసుకోండి. అప్పుడు తప్పకుండా మీకు జ్ఞానోపదేశం మనమే చేసుకుంటాం. చక్కగా మళ్ళీ పుట్టకుండా ఆ దివ్య తేజో లోకాల్లో ఉంటాం. లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. లేకపోతే ఐడియల్ ఆత్మలని ఒక లోకం ఉంది, పితృలోకం ఒకటి ఉంది. పెద్దవాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెడతాం. అలాగే పితృలోకాలంటే అందరు నమ్ముతారు, తప్పదు. ఎందుకంటే మన తండ్రికి పెట్టే ఆబ్దికాలు అవి ఇవి. అలాగే ఐడియల్ ఆత్మలని కూడా మన తర్వాత ఒక లోకం ఉన్నది. అది చాలా తక్కువ మందికి తెలుసు. అంటే దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఆ ఐడియల్ ఆత్మలే ఈ యొక్క గర్భవతుల తల్లుల్లో ఎంటర్ అయ్యేది అవే. మనం ఎంత దేవుళ్ళకి దండం పెట్టుకున్నా, ఎన్ని పూజలు చేసినా, శరీరాలు మనిషి జెనెటిక్గా DNA ఇవ్వగలుగుతారు. ఆత్మలు
కనలేం కదా. మా అబ్బాయి వినడం లేదండి, మా అబ్బాయి మారం చేస్తున్నాడండి, మా అమ్మాయి చదవడం లేదని చెప్తూ ఉంటాం. మరి మీ ఆత్మ, ఆత్మ ఒకటైనప్పుడు మరి చెప్పినట్టు వింటుందిగా. అది వినడం లేదంటే నువ్వు అది కాదు, శరీరమే నువ్వు. తల్లిదండ్రులు ఓన్లీ గివింగ్ బాడీ, సోల్స్ ఈజ్ డిఫరెంట్. ఆ ఆత్మలు, ఐడియల్ ఆత్మలు అవి ఎంటర్ అవుతాయి. ఆ పనులు చేసుకుంటే మీకు కూడా విశ్వాసంగా తల్లిదండ్రులను మంచిగా చూస్తాయి, సుఖపెడతాయి, తల్లిదండ్రులకి ఆనందాన్ని కూడా అవి ఇస్తాయి. ఎందుకు? పే రెంట్, పే డాష్ రెంట్, పిఏవై పే డాష్ రెంట్, ఆర్ఈఎంట్ రెంట్. తల్లిదండ్రులు పేరెంట్స్ని ఆ పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు, మంచి పేరు పెట్టారు, అద్దివ్వడం. ఈ బాడీ ఇచ్చిందిగా తల్లిదండ్రులు, అందుకని అద్దివ్వడం అని కూడా చలోక్తిగా మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అంతకంటే ఏం లేదు. తల్లిదండ్రులు బాగా చూసే అటువంటి ఇదే. తర్వాత కర్మలు అనేటువంటిది అనుభవించి తీరాల్సిందే. కర్మలు చేయకుండా మనం ప్రాక్టీస్ చేస్తే భగవత్ స్వరూపులం అయిపోతాం. ఈ విషయాన్ని తెలుసుకుంటూ మీ నిర్ణయాలు మీ మీదే వదిలేస్తాం. మీ మంచి నిర్ణయాలు తీసుకొని మీరు కర్మలు లేకుండా భగవత్ స్వరూపులుగా ఉంటారా, మళ్ళీ మళ్ళీ మానవులుగా వస్తారా, మీరే నిర్ణయించుకోండి. శుభం. ధన్యవాదాలు గురుజీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.